నిరుద్యోగ భృతి చేసిన కూటమి ప్రభుత్వం వెన్నుపోటుకు ప్రజలకు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిన కూటమి ప్రభుత్వం నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ప్రజలకు ఇచ్చిన హామీలను ఈరోజు పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి మండలంలోనూ వాడవాడలా జరుపుకుంటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఆ రోజు 2024వ సంవత్సరం మేనిఫెస్టో తయారు చేసినప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం ఈ పథకము మేము చేయగలము చేయలేము అని కూడా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి ఒక ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉచిత పథకాలు అందరికీ ఇస్తామని చెప్పాడు. అందులో ముఖ్యంగా ఇంటిలో కూర్చున్న మహిళకి 1500 రూపీస్ 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పేసి ముద్రగొట్టాడు. అలా 1500 అంటే సంవత్సరానికి 18,000. అలాగే నిరుద్యోగ వృత్తి చెప్పాడు. ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. అంటే సంవత్సరానికి 36,000. ఇప్పుడు ఎంత 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు తీర్చలేదు. అలాగే కూడా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీలకి పెన్షన్ ఇస్తామన్నాడు, ఇంతవరకు ఇవ్వలా. అన్నదాత సుఖీభం అన్నాడు, ఆ కార్యక్రమం చేయాల. ఏ కార్యక్రమం చేయనటువంటి మన ముఖ్యమంత్రి ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కూడా మా యొక్క నాయకులు ఎమ్మెల్యేలు అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు, అన్నా ఏదన్నా ఒక పథకం చెప్పు మనం అధికారంలోకి వస్తామని. కానీ ఆ రోజు కూడా ఆయన ఏం చెప్పాడంటే, మనకి ఇలా తప్పుడు వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చేది మనకి ఇష్టం లేదు, మనం నిజాయితీగా ఉందాం, కాళ్ళని ఎగరేసుకొని తిరగదామని చెప్పాడు. అటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి. ఉద్యోగస్తులకు ఏం చెప్పాడు ఆ రోజు కూడా, మీకు ఒక ప్రతి డిఏ 6 నెలలకు ఒక డిఏ ఇస్తామని చెప్పాడు, పిఆర్సీ వేస్తామన్నాడు. ఇంతవరకు ఒక డిఏ కానీ ఒక పిఆర్సీ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. కానీ మేధావులంతా ఆలోచించండి, ఈయన చేస్తున్న కుట్రలు కుతంత్రాలంతా కూడా మీరు ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పలమనేరు పట్టణంలో కూటమి ప్రభుత్వాన్ని 2 ఏళ్ల సందర్భంగా ప్రజలకు జరిగినటువంటి వెన్నుపోటు కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు కూటమి అధికారంలోకి రాకముందు దాదాపు 400 చిలుకు హామీలు ఇచ్చి ప్రభుత్వాన్ని గద్దెక్కారు. కానీ ఈరోజు చూసుకుంటే మనకు సూపర్ 6 ఏమైందో తెలీదు, ఆ 400 హామీలు ఏమయ్యో తెలీదు. నిరుద్యోగ భృతి ఎక్కడ పత్తాలైనటువంటి సందర్భం. అలాగే బీసీలకి 50 సంవత్సరాలకి ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమం వెనక్కిపోవడం, వితంతు పెన్షన్లు ఆపేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. మీరు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాదాపు 65 లక్షల పెన్షన్లు ఇస్తా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 58 లక్షలు కుదించడం చూస్తున్నాం. ఆ రోజు నుండి ఈ 2 ఏళ్ల కాలంలో, గతంలో ఎలక్షన్కి ముందు 6 నెలలు అంటే 2.5 సంవత్సరంగా ఒక్క కొంత పెన్షన్ కూడా ఇవ్వకపోగా 7 లక్షల పెన్షన్ పైన తీసేయడం జరిగింది. ఇంకా చూసుకుంటూ పోతే ఎవరైతే అక్క చెల్లెములు వితంతువులైనారో వాళ్ళ భర్తల బాసుపాలయ్యి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఈ 2.5 సంవత్సరం కాలయాపన చేస్తున్నారు. అలాగే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కానీ
రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు మద్దతు పండించే ధాన్యం ధర కానీ ఇవన్నీ కూడా ఏమీ లేకుండా చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ పూర్తి రైతుకు కట్టేవాడు. ఈ రోజు రైతును ఆదుకునే దిక్కు లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. ఈ రోజు ఈ వేళకే మనం చెనిక్కాయలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడా కానీ చెనిక్కాయలు ఇచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. వేరుశనగ విత్తనాలు ఇవ్వకపోవడం. ఈ రోజు జగన్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సంక్షేమాలు ఇచ్చింది, ఈ కుటుంబ ప్రభుత్వం ఏమైనటువంటి ఇచ్చింది అనేది ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. ముఖ్యంగా మా అధినేత ఆదేశాల మేరకు మేమందరము కూడా రోడ్లపైకి వచ్చాం. ఇంకా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నీ రోడ్డు పైన ఉంటాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న కాదు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమరావతి రైతులందరూ కూర్చొని మా భూములు మేము ఇవ్వము, మీరు రాజధాని ఇక్కడ కట్టొద్దండి, పచ్చని పొలాలు లాగేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు వాపోవడం చూసాం. నిన్న చూసాం డిఎస్సి సోదరులందరూ కూడా నష్టపోయి ఈరోజు ఎవరైతే లోకేష్ యువగళంలో తిరిగారో వాళ్ళందరికీ కూడా 15 లక్షల చొప్పున వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ వాళ్ళకి జీతాలు ఇవ్వడం చూస్తున్నాం. ఇలా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు అన్నావు, ఉచిత బస్సులో కేవలం 4 రకాల బస్సులకు ఇచ్చి బస్సులన్నీ కూడా నువ్వు ఆపేయడం జరిగింది. ఈరోజు ఉద్యోగాలు లేవు, అక్క చెల్లెమ్మలకు రావాల్సినటువంటి ఆర్థిక వసతిలో మీరు ఇబ్బందులు పెడుతున్నారు. రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ లేదు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు. ఈరోజు చూస్తే యూరియాకి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైనటువంటి కట్టుకట్టాలు అనుభవిస్తున్నారు రైతులందరూ కూడా మీరు చూస్తున్నాం. ఈరోజు ప్రశ్నిస్తామన్న పవన్ ఈరోజు ఈ కుటుంబంలో ఏం చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నారు. కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో బాధ్యత వహించాలి. ఈరోజు మేము 5 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ 2 ఏళ్ల కాలంలో 3,47,000 కోట్లు అప్పు చేసి ఈ అమౌంట్ అంతా ఏం చేశావు చంద్రబాబు అని చెప్పి సూటిగా అడుగుతున్నారు. నువ్వు ఒక రాజధాని అమరావతినే అభివృద్ధి చేస్తావా? 4 దిక్కులు అమరావతి చేయాల్సినటువంటి పని లేదా? ఈరోజు ఇండస్ట్రీ ఏమైంది? కుప్పంలో నువ్వు పెడతామన్నటువంటి 7 ఇండస్ట్రీలు ఏమయ్యాయి? కుప్పంకి రావాల్సినటువంటి వనరులన్నీ ఏమయ్యాయి? ఈరోజు కుప్పంలో తాగునీళ్లకు రోడ్డు మీద నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో తాగునీళ్ళు లేకపోవడం చాలా దారుణం. 9 పంచాయతీల్లో ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలుతూ ఉంటారంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యం చెందాడా లేదా అనేది సూటిగా అడుగుతున్నారు. ఇకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థలో దాదాపు కేంద్రం రిలీజ్ చేసినటువంటి 1350 కోట్లు సంవత్సరంగా రిలీజ్ చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టి స్థానిక సంస్థలకు అన్యాయం చేసిందని కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక రకంగా సర్పంచ్లకు ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇవ్వకుండా బిల్లులన్నీ తొక్కిపెట్టారు. జిల్లా పరిషత్ రావాల్సిన అమౌంట్లు తొక్కిపెట్టారు. మండల ప్రజా పరిషత్లకు రావాల్సిన అమౌంట్లు తొక్కిపెట్టారు. బాకీలు ఎక్కడ ఇవ్వకుండా బిల్లులు కూడా నిలుపుదల చేశారు. ఈరోజు ఏవైనా బిల్లులు ఎంబుక్ రికార్డ్ అయితే ఆ అమౌంట్లు వచ్చి ట్రెజరీలో కూర్చొని ట్రెజరీ వాళ్ళు మాకు ఇంకా ఆర్డర్స్ లేవు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కానీ మేము ఇవ్వలేమని చెప్పేటువంటి పరిస్థితి చూస్తున్నాం. మీరు ఊరికి ఒక బెల్ట్ షాప్ పెట్టారు, ఊరూరా దోచుకుంటున్నారు. ఈరోజు మద్య నిషేధం చేసినటువంటి రామారావు ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది చంద్రబాబు అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ గ్రామంలో చూసినా మద్యం ఏర్లై పడుతూ ఉంది. కానీ పాడి పశువు పెట్టుకున్న రైతన్న పాలు 30 రూపాయలకు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈ చంద్రబాబు ప్రభుత్వంలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమూల్ డైరీ తెచ్చి దాదాపు 50 రూపాయల లీటర్కి పాలకిస్తే ఈ రోజు ఈ అమూల్ డైరీ మళ్ళా మూసేసిన చరిత్ర కూడా చంద్రబాబుది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు రైతును నట్టట్లో ముంచుతున్నావు, నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు, అక్క చెల్లెమ్మలు ముంచుతున్నావు, 50 ఏళ్ళ పెన్షన్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి. కళ్ళు తెరువు చంద్రబాబు. నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ నిలబెట్టుకుంటూ పోతే ప్రజలు ఈ లోకల్ బాడీస్లోనే తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ పంచాయతీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ, జడ్పీటీసీ కానీ అన్నీ ఎక్కడ సిద్ధంగా పోటీ చేస్తాం. మరలా ఈ పలమనేరు కాన్స్టిట్యూన్సీలో గెలిచి చూపిస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 1500 నెలకు 1500 నిరుద్యోగ బ్రతికున్న నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇవ్వాలి. ప్రతి నెల నిరుద్యోగులకు 3000 రూపాయలు ఇవ్వాలి. రైతు భరోసా పూర్తిగా 20,000 ఇవ్వాలి. రైతు భరోసా పూర్తిగా 20,000 ఇవ్వాలి. అదే విధంగా వాలంటీర్లను తక్షణమే తీసుకోవాలి. తొలగించిన వాలంటీర్లను తక్షణమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది.
ఇది ఈ 10 రోజుల్లో కూడా 4వ తారీఖు ఈరోజు శాంతియుతంగా నిరసన తెలపడం, అదేవిధంగా 8, 9వ తారీఖుల్లో ఏదైనా ఒకరోజు ప్రజా సంఘాలు కానీ రైతులతో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలాగా ఇండోర్లో ఒక సమావేశం ఏర్పరిచి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం, చివరిగా ముగింపుతో 12వ తారీఖు పొలంనేరు నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ అదేవిధంగా ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా మరి ఈ 2 ఏళ్ల కూటమి పాలన వైఫల్యానికి నిరసనగా మరి అందరూ కూడా ర్యాలీ చేసి ముఖ్య ఉద్దేశం గడిచిన 2 ఏళ్లలో ప్రజలు ఏ విధంగా మోసపోయారు, వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏది కూడా పూర్తిగా నెరవేర్చకుండా ప్రజలు ఏ విధంగా మోసం చేశారనే విషయాన్ని ప్రజలకు వివరించడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. ఇందాక అందరూ మన హేమంత్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు, రైతు భరోసా ఒక్క రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పింది ఎన్నికల్లో. కానీ ఈరోజు అది చెల్లించకపోయే మాట అటుంచి ఆ ఇచ్చే 13,000 రూపాయలు కూడా దాదాపు 50% మంది రైతులకు అందలేదు. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో తీవ్ర అన్యాయం చేశారు. వారికి పిఆర్సీ కానీ డిఏలు కానీ చెల్లించకుండా వాళ్ళు ఏదైనా గళమెత్తి మాకు రావాల్సిన బాకీలన్నీ చెల్లించండి అని అడిగితే మరి సస్పెండ్ చేయిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదేవిధంగా వాలంటీర్లని ఆ ఉగాది సందర్భంగా చెప్పారు మా ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు, మీకు 5,000 కాదు ఉగాది కానుకగా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఉన్న వాలంటీర్లను పూర్తిగా తీసివేసి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ ప్రజలు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఈ 2 సంవత్సరాలకి ఒక్కొక్క నిరుద్యోగికి 72,000 రూపాయలు బాకీ ఉన్నారు. అదేవిధంగా మహిళలకి 36,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరిచి వాళ్ళకి రావాల్సిన ఈ 2 ఏళ్లలో మీరు ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు ఆ 72,000 రూపాయలతో పాటు ఈ నెల నుంచి 3,000 రూపాయలు ఇస్తూ ఖచ్చితంగా చెల్లించాలి. మహిళలకు కూడా ఆ 36,000 రూపాయలతో పాటు 1,500 చెల్లించాలి. గతంలో మీరు ఫ్రీ బస్ పథకాన్ని ప్రవేశపెట్టారు, అది కూడా 1.5 సంవత్సరం గడిచిన తర్వాత ప్రవేశపెట్టారు. ఏ సూపర్ 6లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అరాకొరా చేయడం, మరి జబ్బులు జరుచుకోవడం, మా సూపర్ 6 సూపర్ హిట్ అయిందని చెప్పుకోవడం తప్పితే ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. మరి ప్రజలకి ఈ మీడియా ద్వారా కూడా మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా ఇవన్నీ తెలియాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు సహకరించిన నా తోటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు, ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారం. ఈరోజు మంచి పేరు పెట్టారు, 2 ఏళ్ళ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పని. మీకు అందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏమేమి హామీలు ఇచ్చింది, ఇవన్నీ హామీల్లో ప్రజలను మోసం చేసేటువంటి అంశాలు ఏమన్నా మీకు అందరికీ తెలుసు. ఇటీవల కలిసి మీకు అందరికీ తెలుసు, మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తామని హామీలో పెట్టింటే ప్రజల స్పందన ఎట్లా తెలిసిండేది. అయితే చేయకుండా వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని పెద్ద ఎత్తున దుమారం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసి కోటి సంతకాలతో గవర్నర్ గారికి రిప్రజెంటేటివ్ ఇచ్చి కోర్టుకు పోతామంటే ఈరోజు ఒకే ఒక వ్యక్తి కూడా ప్రైవేట్గా నేను దాన్ని తీసుకుంటానని చెప్పి ఎవరు కూడా ముందుకు రాలేదు. ఒక్క నంద్యాల కాలేజీకి మాత్రం ఒక ఆయన వస్తే ఆయన వెనకెళ్ళిపోయినాడు, ప్రైవేట్ పనులు నియమించే కాలేజ్ చెప్పి పోయినాడు. అదొకటి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉంటారు, అనేక గ్రామాల తర్వాత ఒక వారం 10 రోజులుగా డిఎస్సీ ఆకుదొక్కలు మీరు చూస్తూ ఉంటారు. ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది.
గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏంటి డిఎస్సీ ఒక రెండు విషయాలు ఏంటంటే, సహజంగా డిఎస్సీ అయిన తర్వాత రకరకాల కేటగిరీకి మేము ఎగ్జామ్ రాస్తాం. సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్ వగైరా వగైరా రాసిన తర్వాత ఉన్నత స్థానంలో ఉండేది అంటే సెకండ్ గ్రేడ్ అంటే పైన స్కూల్ అసిస్టెంట్. నేను దాన్ని సెలెక్ట్ అయితే నేను దానికి ఆప్షన్ తీసుకుంటే సెకండ్ గ్రేడ్ తీసుకుంటే నా పేరు తీసేయాల. అట్లా చేయలేదు. ముందే ఒక కండిషన్ పెట్టినాడు, మీరు ముందుగానే ఆప్షన్ కోరుకోండి, సెకండరీ గ్రేడా స్కూల్ అసిస్టెంటా ఇంకోటి అని అడగండి అని అన్నాడు. జనరల్గా సెకండ్ గ్రేడ్ పోస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను సెకండ్ గ్రేడ్కి ఆప్షన్ ఇచ్చినాను. అయితే తర్వాత ఏమైంది, డిఎస్సీలో ర్యాంకులు చూస్తే నాకు స్కూల్ అసిస్టెంట్ అంటే పెద్ద పోస్ట్ అనమాట. స్కూల్ అసిస్టెంట్ అనేది దాంట్లో ర్యాంక్ వచ్చింది, దాంట్లో ఉద్యోగం ఇవ్వలేదు. అది కాకుండా ఈ మధ్య స్పోర్ట్స్ కోటా పైన ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని, ఇవన్నీ మేము చేయింది కరెక్టు, ఆడితే కరెక్టు, ఇంకోటి కరెక్ట్ అని. కానీ మొత్తంగా మనం లోటు చూసామంటే విద్యా వ్యవస్థలో ఎన్ని పొరపాట్లు జరిగినాయి. అసలు అర్హులు కాని వాళ్ళకంతా కూడాను ఉద్యోగాలు ఇచ్చేసినారు. ఇంకోటి ఏమంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎస్సీఆర్టీలో క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటువంటి నవీన్ అనేటువంటి అవుట్ సోర్సింగ్ అభ్యర్థి అతను కూడా ఎగ్జామ్ రాసినాడు, పేపర్ సెట్టింగ్లో పాలు పంచుకున్నాడు, నంబర్ 1 ర్యాంక్ వచ్చింది అతనికి. అతనేమి చదివి చేసి పాస్ అయ్యాడు కాదు. అయితే తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఏం చేశారంటే, ఆ నవీన్ కుమార్ నా ఫస్ట్ ర్యాంక్ కూడా అతన్ని లిస్టులో తిట్టేసినాడు. ఎందుకంటే ఇదంతా గందరగోళం ఇవ్వని చెప్పని. ఇటువంటి పోకలను ఈరోజు నిన్న మీరు చూసింటారు. పోస్ట్ కోటాలో ఉద్యోగం రాకుండా గోల్డ్ మెడలిస్టులు, జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చిన వాళ్ళకంతా కూడా ఉద్యోగం రాకుండా లేదా స్థానికంగా ఉన్నటువంటి వాటిల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఇటువంటి ఒకటి కాదు, పనులు గుర్తు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడాను నెరవేర్చుకోవడం చాలా దురదృష్టకరం. రెండోది మన వాళ్ళు ఇందాక ప్రస్తావన చేసినారు, ఉద్యోగ ఉపాధి కార్మికులకు జరగాల్సింది ఏంటంటే, గత సంవత్సరం అంటే గత పిఆర్సీ 1/7/18 నాడు పిఆర్సీ కంప్లీట్ అయింది. అంటే పిఆర్సీ బీడ్ అయిపోయింది. కొత్త పిఆర్సీ చేయాలా. 2019లో జనవరిలోనే ఏంటంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే 20% అయ్యాడు ఇచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 20% కాదు ఆ జీవో క్యాన్సిల్ చేసి 27% ఇచ్చాడు ఉద్యోగులకి. ఎప్పుడు 1 ఇయర్ కంతా 1/7/18 నుంచి జనవరి 1 జూలై నాటికి 18% 27% అయ్యారు ఇచ్చి ఇంప్లిమెంట్ చేసినాడు. తర్వాత మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రపంచమే అతకాలం పట్లగా కరోనా రావడం రకరకాల అక్కడ కూడా ఇప్పుడు కూడా ఉద్యోగస్తుల యొక్క బకాయిలు ఎక్కడ ఆఫ్ చేయింది లేదు, గ్రాట్యుటీలు ఒక ఆఫ్ చేయలేదు. ఇప్పుడు పిఆర్సీకి అడుగుపోయి 3 సంవత్సరాలు అయింది. జూలై 23కి అయిపోయింది. ఈరోజు 26 జూన్, ఈరోజు 30 వస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. ఉద్యోగ ఉపాధి ప్రజలంతా కూడా తీవ్రంగా నష్టపోయినారు. ఇటువంటి ఒకటి కాదు 100 చెప్పుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకించినటువంటి పరిస్థితులకు వచ్చి కూడా ఈ స్వరంగా నేను తెలియజేస్తూ, నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి, రైతు భరోసా, రైతు భరోసా, ఉద్యోగస్తులకు అయ్యారు, ఉద్యోగస్తులకు అయ్యారు, ఆడబిడ్డనిది నిరుద్యోగ భృతి, నిరుద్యోగ భృతి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజా క్షేత్రంలో తెలుసుకోవాలని ప్రజల మధ్యకే వచ్చినాము. ఈరోజు మీరు చెప్పుకునే అమరావతి గురించి ఎత్తుకుందాం. మీకు అమరావతి ఎవరైతే మీరు రైతులు ఒప్పుకొని మీకు భూములు ఇచ్చారో, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వచ్చి వాళ్ళు కడుపు కారేసుకొని బాధలు పడుతున్నారు. మా భూములు లాక్కుంటున్నారు, మా దగ్గర రోడ్లు తీసుకుంటున్నారు, మా భూములకి సరైన పైకం చెల్లించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చారు. నిన్న మీరు సీఎంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ డిఎస్సీ అభ్యర్థులకంతా న్యాయం చేసినాము, ఈ వైసీపీ వాళ్ళంతా ఫేక్ రాజకీయం చేస్తున్నారని మీరు చెప్తున్నారు. ఫేక్ రాజకీయం చేస్తానని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి డిఎస్సీ అభ్యర్థులు 100 మంది పోయి మాకు జరిగిన అన్యాయాన్ని వివరించమని చెప్పి చేస్తున్నారు. ఈరోజు అలాగే ఆ పక్కన పెడితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేస్తామని ఎంతో మంది దళిత కులస్తులకి కాపు నేస్తం ఇచ్చి మహిళలు ఎంతో ఆదుకున్న మంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈరోజు కాపులకి ఏం చేసినారు? ఆ కాపుల తరఫున పోరాడే కాపు నాయకుడు ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో మాకు అర్థం కావడం లేదు. గతంలో కాపులు
నెలకు వచ్చే ఆడబిడ్డలు 15,000 రూపాయలు సంవత్సరానికి 15,000 తీసుకునేవారు. ఈ హామీలంతా ఏమైనాయి? అవి ప్రశ్నిస్తే జైలు, బెయిలు, ఖైరు ఇవంతా మాకు అవసరమా? దయచేసి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టండి, లేదంటే మేము ఇంకా రోడ్లలోకి వచ్చి రోడ్ల మీద కూర్చుంటామని తెలియజేస్తున్నాం.